నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణవేణి పాఠశాల యాజమాన్యంపైన చీటింగ్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి టూ టౌన్ ఎస్ఐ నాగరాజుకి కంప్లైంట్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణవేణి పాఠశాల యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి టూ టౌన్ ఎస్ఐ నాగరాజుకి కంప్లైంట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యానగర్లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ అర్ధాంతరంగా మూసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, తల్లిదండ్రులు ఆందోళన చేస్తుంటే విద్యార్థి సంఘాలు వారికి మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు. కృష్ణవేణి హై స్కూల్ నడిపిస్తే మాకు నష్టాలు జరుగుతున్నాయని చెప్పి మేము ఇప్పుడు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ని బంద్ చేస్తున్నాం, విద్యార్థులు వేరే స్కూల్కి వెళ్లాలని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పాఠశాలను ఇక్కడే నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ కుంచం కావ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కో కన్వీనర్ స్పందన, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొంపల్లి రమణ గౌడ్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.